Hmm. హే గైస్, హలో, నమస్తే. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్ ఫర్ క్వాలిఫైయింగ్ ద ఎఫ్ఎంజి. సో గైస్, వీళ్ళు మా ఫ్రెండ్స్ అన్నమాట, మా బ్యాచ్ మేట్స్. సో వీళ్ళు ఎఫ్ఎంజి క్లియర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మనం వీళ్ళతో మనం నేర్చుకుందాం. అసలు వీళ్ళు ఎట్లా ప్రిపేర్ అయినారో, అసలు ఎట్లా మొత్తం చాలా అందరికీ ఒక పాస్ అయ్యారంటే అందరికీ కొంచెం పెయిన్ఫుల్ స్టోరీస్ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళు మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మీ గురించి కొంచెం ఇంట్రో ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ సాయినాథ్. Hi guys, I am Dr. Sainath Reddy, finally doctor. సో నేను సెకండ్ అటెంప్ట్ లో పాస్ అయ్యాను. బట్ ఇదేం షై ఫీలింగ్ ఏం లేదు. బట్ ఎలా మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేసామని మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ అటెంప్ట్ లో ఏం చేశానంటే నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మిస్ట్ తీసుకున్నాం. అక్కడ ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేసాం. కాకపోతే అక్కడ ఈ ట్రావెలింగ్ అని గ్రాడ్యుయేషన్ ఇవంతా టైం సరిపోలేదు. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము. ఇంకా ఇండియా వచ్చాక చదువుకున్నాం బాగానే. బట్ ఫస్ట్ అటెంప్ట్ తో అవ్వలేదు, క్లియర్ అవ్వలేదు. ఒక 3 మార్క్స్ తో పోయింది. అండ్ సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఏం చేసుకున్నాం అంటే సేమ్ అవే నోట్స్, ఒకటే సోర్స్ ని మేము ట్రస్ట్ చేసాము. ఇంకా అజయ్ ఆ, మాకు బాగా హెల్ప్ చేశాడు ఎవ్రీడే క్విజెస్ పెట్టడం కానీ. సో ఏం చేసామంటే కన్సిస్టెంట్ గా ఎవ్రీడే దానికి ప్రాక్టీస్ చేయడం, ఆ క్విజెస్ అటెంప్ట్ చేయడం, ఎవ్రీ క్విజ్ అటెంప్ట్ చేసి మాకు ఎగ్జామ్ లో చాలా హెల్ప్ అయ్యాయి. ఫైనల్ గా 150+ అని ఒక పీడిఎఫ్. సో చాలా హెల్ప్ అయింది అది. ఒక 2 టైమ్స్ అలా రివైజ్ చేసుకున్నాం. సేమ్ ఆ టాపిక్ పీడిఎఫ్ నుండే చాలా క్వశ్చన్స్ డైరెక్ట్ గా వచ్చాయి అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ బ్యాచ్ కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఫస్ట్ టైం రాస్తున్నట్టయితే మీరు ఫస్ట్ అండ్ బెస్ట్ ఇచ్చేయండి. ఒక్క సోర్స్ ని ఇంకా బాగా, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ చదువుకొని ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని ఈ సబ్జెక్ట్స్ ఈ రోజు ఇన్ని సబ్జెక్ట్స్ అనేటివి, పర్ డేకి ఒక సబ్జెక్టు లేకపోతే 2 డేస్కి ఒక సబ్జెక్ట్ అలా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ నైట్ అంతా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి సేమ్ సబ్జెక్ట్వి. మైనర్స్ కి ఎఫ్ఎంజి సొల్యూషన్స్ అలాంటివి. సో ఎక్కువ మనీ పెట్టి ఎక్కువ ఎక్కువ కొనవసరం లేదు. యాప్స్ అనేటివి మన టెలిగ్రామ్ లో దొరుకుతాయి. అజయ్ గ్రూప్ లో కూడా అన్ని ఎవ్రీ టాపిక్ ఉన్నాయి. సో చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా అలా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ రిపీటర్స్ కి మీరు ఏం ఫీల్ అవ్వకండి. మీకు ఆల్రెడీ టాపిక్స్, మీరు బాగా టాపిక్స్ నేర్చుకుంటే చాలు. డైలీ కన్సిస్టెంట్ గా చదువుకోండి చాలు. క్విజెస్ అటెంప్ట్ చేయండి. సో నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా పాస్ అయిపోతారు, ఏం కాదు. సో మీరు ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నా, ఇలా మోటివేట్ అవ్వాలన్నా కూడా అజయ్కి మెసేజ్ చేయండి. హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నాకెందుకులే, మీకు సో మీ ఐడి థ్యాంక్ కూడా యూ. పెడుతుంటాను అనమాట. హ్యాబిటాస్ కింద వాళ్ళకి చేస్తుండండి. నేను ఎప్పుడు ఎలాగో ఉంటాను. ఓకే. సో ఓకే, నెక్స్ట్ వర్షిత. ఓకే. హాయ్ గైస్. నా పేరు వర్షిత. మేము ముగ్గురం సేమ్ కాలేజ్. ముగ్గురం కాదు, నలుగురం. డిఎంఎస్ఎఫ్ నుంచి. సో అన్ఫార్చునేట్లీ నా ఫస్ట్ అటెంప్ట్లో నేను 144తో ఆగిపోయాను. ఆ, మేము ముగ్గురం కలిసి సేమ్ మిస్ట్ జాయిన్ అయ్యాం ఇండియాకి వచ్చాక. ప్రిపేర్ అయ్యాం, బట్ రివిజన్ సరిపోలేదు మాకు. సో అండ్ ఆల్సో ఎగ్జామ్ ముందు చాలా టెన్షన్ ఉండింది మాకు. ఎలా రాస్తామో, ఫస్ట్ అటెంప్ట్ కదా, ఏమవుతుందో అని చెప్పి ఆ టెన్షన్ లోనే మేము చాలా మర్చిపోయాము ఎగ్జామ్ లో. ఈవెన్ తెలిసిన క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ కూడా మేము ఆన్సర్ చేయలేకపోయాం ఎగ్జామ్ హాల్లో. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ పేపర్ రాసాక బయటికి వచ్చి మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసాం ఆన్సర్స్. వాళ్ళు వాళ్ళు పెట్టిన ఆన్సర్స్ కరెక్ట్ అనుకొని మేము అవన్నీ ఓవర్ థింక్ చేసి మరి సెకండ్ పేపర్ వెళ్ళేసరికి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది మాది. సో వి కుడెంట్ ఆన్సర్ ద సెకండ్ పేపర్. సరిగ్గా రాయలేదు మేము. మాకు అప్పటికే అర్థమైపోయింది మాకు ఈ సెకండ్ పేపర్ కూడా మేము అటెంప్ట్ చేయలేం సరిగ్గా డిస్కషన్ వల్ల. సో మేము చేసిన మిస్టేక్ ఇదే. సో మీరు కూడా ఎగ్జామ్ పేపర్ 1 అయిన వెంటనే బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయకండి, అది చాలా రాంగ్ స్టెప్. అండ్ ఆల్సో టెన్షన్ పడకండి ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు. మేము అదే తప్పు చేసాం, చాలా భయపడి ఇట్లా అంతా. అండ్ సెకండ్ అటెంప్ట్ కల్లా మేము భయం అవన్నీ ఏం లేకుండా హోప్తో వెళ్ళాం. లాస్ట్ క్వశ్చన్ వరకు ఫైట్ చేసాం. సో అట్ లాస్ట్ వి పాస్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లుబ్నా.
హాయ్ గైస్, మై సెల్ఫ్ లుబ్నా మెహనాస్. వి మేమందరం డిఎంఎస్ఎఫ్ లో చదువుకున్నాం. మేమందరం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫస్ట్ అటెంప్ట్ లో మేము క్లియర్ చేయలేకపోయాము, uh, కొన్ని సిల్లీ మిస్టేక్స్ వల్ల. కానీ నెక్స్ట్ టైం సెకండ్ అటెంప్ట్ చేసేటప్పుడు మాత్రం వి డిసైడెడ్ నాట్ టు డూ సిల్లీ మిస్టేక్స్ అన్నమాట. సో మాకు ఈ జర్నీలో ఫస్ట్ హెల్ప్ఫుల్ అయింది అజయ్ బ్రో. ఇంకా సేమ్ స్పోర్ట్స్ ని ఇది మిస్ట్ నే తీసుకున్నాము. మిస్ట్ నే రీడ్ రిపీట్ రివైజ్ అంటారు కదా, అదే అన్నమాట కీ టు సక్సెస్ అనేది. సో ఫస్ట్ అటెంప్ట్ లో మేము క్లియర్ చేయలేము అన్న బాధ ఎక్కువ ఉండే. ఎందుకంటే వి థాట్ వి విల్ పాస్, కానీ అది అవ్వలేదు. కానీ ఈ జర్నీలో మాకు అజయ్ బ్రో చాలా హెల్ప్ఫుల్ ఉండే. ఎందుకంటే డైలీ క్విజెస్ ఉంటాయి, డైలీ గ్రూప్ డిస్కషన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఒక గ్రూప్ అనేది ఫామ్ చేసుకొని ఎప్పుడైతే మనము పార్టిసిపేట్ చేస్తామో మన మిస్టేక్స్ తెలుసుకుంటాము, ప్లస్ మనకు రాని టాపిక్ కూడా తెలుసుకుంటాం. అజయ్ బ్రో గ్రూప్ లో ఇదే జరిగింది. యాక్చువల్ గా ఎప్పుడైతే మాకి ఈ గ్రూప్స్ లో ఫస్ట్ అటెంప్ట్ లో కూడా మేము అజయ్ బ్రో గ్రూప్ లో ఉన్నాము, కానీ మేము అంత సీరియస్ తీసుకోలేదు. ఓకే, ఈ క్లాసెస్ దీని వల్ల అని. ఎప్పుడైతే మేము సెకండ్ అటెంప్ట్ ఇస్తున్నామో అప్పుడు ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ డే మేము ఖచ్చితంగా డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసాము. ప్లస్ ఎవ్రీ డే క్విజ్ సూపర్. వస్తుంది అంటే అలర్ట్ అయిపోయే వాళ్ళము. అలర్ట్ అయిపోయి బాగా క్విజెస్ రాసేవాళ్ళం. ఎంత చదివామని కాదు, ఎక్కువ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాల. మన నాలెడ్జ్ ఎంత గెయిన్ చేసుకున్నామో అది మొత్తం మనం ఎంసీక్యూస్ లో ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే మనకి సక్సెస్ అనేది చాలా దగ్గరగా ఉంటది. అజయ్ బ్రో చెప్పేవాడు, లైక్ మీకు నిద్ర పట్టేది కాదు ఇట్లని. ఇదంతా మేము రియల్ గా ఫేస్ చేసాము. మేము ముగ్గురం చాలా అంటే చాలా, మా ముగ్గురం బాగా డిస్కషన్స్. ఎప్పుడైతే అజయ్ బ్రో క్విజ్ కానీ ఏదైనా కానీ మిస్టేక్స్ వచ్చినా ఒకరం తెలుసుకునే వాళ్ళం, ఎందుకు ఇది కాదు ఇట్లా అని. ఇంకా చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల కూడా ఓకే నాకు ఇది తెలీదు నేను తెలుసుకుంటున్నా. అది గ్రూప్ డిస్కషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గాయస్. ఎప్పుడైతే మీరు లో ఫీల్ అవుతారో అజయ్ బ్రో ఖచ్చితంగా మోటివేషన్ ఇస్తాడు. ఆ బ్రదర్ ఖచ్చితంగా గ్రూప్ లో పెడతాడు, మన పేరెంట్స్ కోసం మనం ఖచ్చితంగా చెయ్యాలా, మన పేరెంట్స్ మన సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని. సో మీరు ఎప్పుడైతే డిమోటివేట్ అవుతారో అజయ్ బ్రోకి మెసేజ్ చేయండి, హీ విల్ హెల్ప్ యూ గైస్. సో ఫైనల్లీ ఐ వుడ్ థ్యాంక్ అజయ్ బ్రో ఫర్ హెల్పింగ్ ఇన్ దిస్ జర్నీ. సో గైస్, చాలా థ్యాంక్ యూ. సో గైస్, నేను ఫస్ట్ అటెంప్ట్ మామూలుగా అయితే ఫస్ట్ అటెంప్ట్ లో చాలా మందికి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే మనకి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోద్ది కదా. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే మనం డబ్బులంతా అక్కడే పెట్టేస్తాం. ఇంకోటి మళ్ళా మళ్ళీ కోచింగ్ తీసుకోవాలంటే కొంచెం ఫినాన్షియల్ గా కొంచెం మనం వీక్ అయిపోతాం. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది ఉంటది, కానీ మనం ఇంకా ఫిలిపీన్స్ మనం ఇంకా అబ్రాడ్ లో ఉంటాం అనమాట. కాబట్టి ఏంటంటే మనకి ఆ సరైన గైడ్ లైన్స్ గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఏం తీసుకోవాలి ఏం అర్థం కాక టెన్షన్ పడి లాస్ట్ కి ఏం తీసుకోము. ఇంకేం చేస్తామంటే గుడ్డిగా వెళ్ళి రాసి వస్తాం అనమాట. అది చాలా మంది చేసే మిస్టేక్, చాలా మంది చేస్తారు అనమాట. ఎవరైతే ఫస్ట్ ఫైనల్ నుంచి ఎవరైతే గట్టి చదువుతారో ఇవన్నీ ఏమి ఇబ్బంది ఇవి లేకుండా వాళ్ళకైతే వచ్చేస్తాను అనమాట. సో నేనైతే చూడండి, నేను ఫస్ట్ అటెంప్ట్ నాకు రావడానికి కారణం ఏంటంటే, యాక్చువల్లీ వాట్ నేను ఎక్కువగా వీడియో చేస్తుంటాను, మీకు అందరూ తెలిసిందే. కాలేజీలో ఎప్పుడు ఇచ్చినా ఏది పడితే చేస్తుంటాను. కాబట్టి నాకు అసలు చదువుకోవాలని నాకు ఆలోచన లేదనమాట. నేను ఎప్పుడు ఇండియా వచ్చిన తర్వాత అన్ని మొత్తం నేను ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు నేను ఎంత ఏడ్చాను అనుకుంటున్నావు. నాకు గాలి తిరిగాను. ఏం చేయాలి, పేరెంట్స్ అడిగితే ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది అక్క. ఎప్పుడైతే మీకు ఏదో వస్తుందో ఐడియా థాట్ వస్తుందో, ఖచ్చితంగా చెప్తున్నా కదా, మీరు ఎఫ్ఎంజీ ఏంటి పీజీ కూడా లేపేస్తారు. మనకి ఏంటంటే అప్పట్లో నీట్లో యూజువల్ ఏంటంటే మనకి టైం లేదు. టైం అంటే అప్పుడిదే పిల్లవస్తాను. అర్థం అంటే గైడ్ చేసేవాళ్ళు లేడు, చెప్తే అర్థం కాదు. అప్పుడు ఏం చాలా అర్థం కాక కాబట్టి మనం ఏంటంటే సి మన ఐఎంజీకి ఎఫ్ఎంజీకి అనేది ఇప్పుడు అవుతుంది కదా డిస్క్రిమినేషన్. మనమే ముందున్నాం తెలుసా యాక్చువల్గా క్లినికల్ నాలెడ్జ్ ప్రకారంగా. కాబట్టి ఏంటంటే అప్పట్లో మన ఇంటర్లో ఏం సరే తెలవక ప్రతి మనిషి యొక్క లైఫ్ లో ఏదైనా సరే ఒక దెబ్బ వస్తుంది. ఆ దెబ్బ కనుక వాడికి కరెక్ట్గా తగిలితే ఖచ్చితంగా వాడు బయట బయట వస్తారనమాట. సో ఇదే అందరూ మనం నేర్చుకోవాలన్నమాట. సో గైస్, ఇంకోటి ఎంసీక్యూస్ ఎక్కడ నుంచి సాల్వ్ చేయాలి, ఎంసీక్యూస్ ఎట్లా సాల్వ్ చేయాలి ఒకసారి ఎవరో ఒకరు చెప్పండి మంచిగా. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా, ఇప్పుడు చాలా మంది క్వశ్చన్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, అమ్మ పోరా బాబు అలా వదిలేస్తాను అనమాట. సో సాల్వింగ్ టిప్స్ ఏమైనా ఇవ్వగలరా?
క్వశ్చన్స్ యాక్చువల్లీ ఏ ప్లాట్ఫామ్ అయినా సరే క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ ఎలా కొంచెం లౌడ్ చెప్తావా క్వశ్చన్ అంటే సాల్వ్ చేయాలనేది మనం కొంచెం లౌడ్గా ఇస్తావా ఆ, అంటే వాయిస్ రావట్లా. ఇప్పుడు ఓకేనా? అసలు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని మిస్ట్ లో వినీత్ సార్ చెప్పారు. సో ఏం చెప్పారంటే ఫస్ట్ 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇమేజ్ చూసుకొని మనకి టైం సేవ్ చేసుకోవడానికి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇమేజ్ చూసుకొని తర్వాత ఆప్షన్స్ చూసి తర్వాత క్వశ్చన్స్ చదవమన్నాడు. అట్లా లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయనుకో ఫస్ట్ లాస్ట్ లైన్ అసలు మనకి ఏం అడుగుతున్నాడు, ఎక్సెప్ట్ అడుగుతున్నాడా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ అని అడుగుతున్నాడు, ఫాల్స్ అని అడిగాడా. సో అది బాగా ఇంపార్టెంట్. ఆ లాస్ట్ లైన్ లో మనకి ఎక్కువ లాస్ట్ లైన్ చూసుకోకుండా పైన చూసేసి ఆప్షన్ చూసేసి పెట్టేస్తుంటాం. చాలా సార్లు మిస్టేక్ చేసాం మేము కూడా. ఇట్లా సిగ్మాయిడ్ వాల్వులస్ అని సో బేరియం అదే ఎనిమో నేను అడుగుతున్నాడా. చెప్పింది అంటే అసలు బిగ్గర్ ద క్వశ్చన్ ఈజర్ ద క్వశ్చన్. ఎంత అయితే చూడండి ఒక మనిషి గురించి మనం ఎన్నైతే విషయాలు మనం నేర్చుకుంటామో అంత వాడికి ఈజీగా ఓకే వాడు తెలిసేది వాడి గురించి. అంటే ఇప్పుడైనా సరే మీ క్వశ్చన్లో పెద్ద చూడంగానే అమ్మా నాకు వచ్చేస్తారా అని మీరు ఫీల్ అవ్వాలి. అరే నాకు రాదురా ఫీల్ అవుతే అవదు. అర్థమైందా? అందుకనే పెద్ద క్వశ్చన్ చూడంగానే అమ్మా అది పెద్ద క్వశ్చన్ ఇచ్చారా అక్కడికి పోవాలి ఫస్ట్. అలా ఉండాలి మనం. ఇంకోటి లాస్ట్ సెకండ్స్ వరకు ఓకే ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ ఏం అడిగాడు, ఫస్ట్ ఏం అడిగాడు, వాడు ఏజ్ ఎందుకు అడిగాడు, వాడు ఏజ్ ఎందుకు ఇచ్చాడు, ఆ ఓకేనా, వాడు మేల్ ఫీమేల్ ఎందుకు ఇచ్చాడు, ప్రతి దానికి ఒక పాయింట్ ఉంటుంది. మీరు మూవీస్ లో మీరు చాలా చూస్తుంటారు, ఎక్కువగా వెంకటేష్ మూవీలో చూస్తుంటారు. చాలా దానికి ఏదైనా సరే దానికి ఒక కంటెంట్ ఉంటుంది, రిలేటెడ్ ఏదో ఒకటి ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా వాడు ఇక్కడే మన పేర్లు ఇక్కడే ఎందుకు రాయాలి, ఇక్కడ రాయొచ్చుగా. అలా ఒక్కదానికి లింక్ ఉంటది. అందుకని క్వశ్చన్ చూడండి ప్రతి దానికి ఒకసారి మేలే ఇచ్చాడు, ఈ నంబరే ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, మనం అలా వేలే వెళ్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు ఫాలో దట్స్ వన్. హీ సెడ్ ద సైన్. ఇంకోటి ఓకే మీరు 19 సబ్జెక్ట్స్ చదివారా మొత్తం? 19 చదివాం. ఓకే ఏమైనా ఓకే మీరు ఏమైనా సరే కొంతమంది అనుకుంటారంటే నేను 97 కాకుండా ఎవ్రీ కొన్ని సబ్జెక్ట్స్ చదువుతాను, నేను పాస్ అవ్వగలనా అని. మీరు ఏ సబ్జెక్ట్స్ ఏమైనా ఎక్సెప్షన్ కింద వదిలేయమంటారు, ఏ సబ్జెక్టు? నన్ను అసలు అడిగితే ఏ అసలు సబ్జెక్ట్స్ వదలకూడదు. బేసిక్ గా చెప్పాలంటే 19 సబ్జెక్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. క్లినికల్ లో మనకు ఒక సబ్జెక్ట్ వదిలేయమని చెప్పారు, ఒక సబ్జెక్ట్ యాడ్ చేసుకోమని కూడా చెప్పారు. ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ అయి ఉంటది. ఇంటర్నల్ మెడిసిన్ నుంచి ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది మనకి ఇంటర్లింక్ అయి ఉంటది. మెయిన్ గా మేజర్స్ మనము ఖచ్చితంగా చదువుతాం. మైనర్స్ అందరూ ఓకే మైనర్సే కదా అని వదిలేస్తారు, కానీ మైనర్స్ అనేవి చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవే మనకి ఇప్పుడు ఇన్ కేస్ సపోజ్ మనం అన్ని చదివాము, మైనర్స్ వదిలేసాము, మైనర్స్ నుంచి మనకి ఈజీగా 30 to 40 మార్క్స్ వచ్చేస్తాయి. సో మనం అది వదిలేయడం వల్ల ఆబ్వియస్ గా మనము లైక్ పాసింగ్ గ్రేడ్ కి కొంచెం తక్కువలో ఉంటాం. అదే యా మైనర్స్ యా కన్నా మనం ఖచ్చితంగా ఎప్పుడైతే మనం మైనర్స్ అనేవి పర్ఫెక్ట్ అయిపోతామో అప్పుడు మన చేతిలో ఈజీగా మనము 40 మార్క్స్ మన చేతిలో యా యా ఉన్నాయి అని ఐ మనం లైక్ దట్ పాయింట్. కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వచ్చు. అజయ్ బ్రో అదే చెప్తారు ఎప్పుడు. మైనర్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఎండి సొల్యూషన్స్ లో మైనర్స్ చేస్తే ఖచ్చితంగా గైస్ రియల్లీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ మీరు బయటకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్తారు ఓకే నేను ఈ ఎఫ్ఎంజి సొల్యూషన్స్ చూస్ చేసుకొని ప్లస్ దాంట్లో మైనర్స్ చేసి నేను మంచి పని చేసినానని కూడా చెప్తారు. మైనర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక్క సబ్జెక్ట్ కూడా వదలకూడదు. అన్ని సబ్జెక్ట్స్ ఇంటర్లింక్. ఇప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ లో మనకి సర్జరీ రావచ్చు, అన్నిట్లో అన్ని ఇంటర్లింక్, ఫిజియో అన్ని ఇంటర్లింక్ ఉంటాయి అన్నమాట. సో గైస్ సో ఒక్క సబ్జెక్ట్ ఇంకోటి మన జూనియర్స్ ప్రశ్న ఏంటంటే చాలా మంది మనం తెలుసుంటాం, మనం కూడా మన థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు మనం సీనియర్స్ ని అడుగుంటాము, అన్న ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలన్నా, అన్న ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలన్నా, భయం వేస్తుందన్న. సో చెప్పండి ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం చదవటం ప్రిపరేషన్ ఎఫ్ఎంజీకి? అంటే ఎప్పటి నుంచి ఫైనల్ స్టార్ట్ ఇయర్ చేస్తే లో బెస్ట్? స్టార్టింగ్ లోనే చదివే వాళ్ళు చదవచ్చు. బట్ కనీసం ఫైనల్ ఇయర్ కి వచ్చాక కూడా ఇంకా డౌట్ ఉంటే అది పక్కకు తీసేది జస్ట్ ఫైనల్ ఇయర్ లో కనీసం ఇప్పుడు ఒక ఐఎం రొటేషన్ జరుగుతుంది, లేకపోతే పీడిఆర్ రొటేషన్ జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ గురించి అసలు ఏం చదువుకుంటున్నాం, ఆ రొటేషన్ లో ఏమేమి నేర్చుకుంటున్నాం, అవన్నీ ఒక నోట్స్ రాసుకున్నాయి. యా యా ఇంకా ఏదో ఒక సబ్జెక్ట్ అయినా సరే మనం చదువుకుంటే బెస్ట్. యా ఐ గాట్ యువర్ పాయింట్. సో ఇంకా నేను యా సో నేను చెప్తుంటా అంటే వదిలేసుకోవడం కన్నా ఇప్పుడు సబ్జెక్ట్ యా నేను జూనియర్స్కి ఏం చెప్తుంటా అంటే
మీరు ఒక నోట్బుక్, ఓకేనా, మీరు ఒక నోట్బుక్ ఓకే, మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి, ఓకేనా. సపోజ్ ఎగ్జాంపుల్ యూఆర్ ఆర్ గోయింగ్ టు రొటేట్ ఇన్ పీడియాట్రిక్. సో పీడియాట్రిక్ లో మనకి ఏం టాపిక్ చదువుకోవాలో, పీడియాట్రిక్ బేసిక్స్ నాలెడ్జ్, మైల్ స్టోన్స్, పీడియాట్రిక్ క్యాల్కులేషన్స్, ఫస్ట్ ఏంటంటే పీడియాట్రిక్ కేసెస్, టైఫాయిడ్, డెంగీ, అవన్నీ మనకి వస్తుంది. అవన్నీ మీరు నేర్చుకుంటే అలాగైందంటే మనం 90 సబ్జెక్ట్స్కి వెళ్తాం కాబట్టి ఈజీగా మనకు కొంచెం కొంచెం ఐడియా వస్తుంది, ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ఉంటేనే మీరు ఇండియా వచ్చిన తర్వాత ఏమైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీకు ఏమవుతుంది, డైరెక్ట్గా మీకు ఈజీ అవుతుంది కదా. మీరు ఆల్రెడీ కొంచెం మీకు ఐడియా ఉంటే మీరు ర్యాపిడ్ జాయిన్ చేసేటప్పుడు మీకు ఇంకా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇదే నేను ఎప్పుడు చెప్పేదన్నమాట. సో దట్స్ గెట్ గుడ్ పాయింట్. ఇంకోటి సింపుల్ క్వశ్చన్, ఎఫ్ఎంజి అన్న, ఇంకోటి అన్న, ఎఫ్ఎంజి ఈజీయా హార్డా అన్న, వాట్ యు సే? ఇప్పుడు లేటెస్ట్ గా చూసుకుంటే పేపర్ పీజీ లెవెల్ వరకు వెళ్తుంది. అంతెందుకు మన జూలై ఎగ్జామే సర్జరీ చాలా కొంచెం హార్డ్ ఉన్నింది. సో ప్రిపేర్ అవ్వాల్సిందే ఖచ్చితంగా మంచిగా. హార్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఈజీ ఈజీ హార్డ్, క్వశ్చన్స్ దట్స్ ఇట్. బాగా. నువ్వు జస్ట్ అంటే ఈజీ హార్డ్ ఈజీ అంటే హార్డా అని మనం ఎంత వర్స్ట్ కి ఉన్నా, వాడు ఎగ్జామ్ పేపర్ ఎంత వర్స్ట్ కి ఇచ్చినా నేను రాయగలను హోప్ తో మనం ప్రిపేర్ అయితే అది ఎలా వచ్చినా మనం క్రాక్ చేసేయచ్చు. అండ్ పీవైక్యూస్ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ 5 years పీవైక్యూస్ పీవైటీస్, మనం చేసుకుంటే పీవైటీస్. పీవై సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అంటే ఏ టాపిక్ నుండి కంపల్సరీ ఈ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది ఎవ్రీ ఇయర్. సో అలా మనకి మెయిన్ టాపిక్స్ అన్ని కూడా అజయ్ మనకు పీడిఎఫ్ చేశాడు. ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఆ టాపిక్ చూసుకుంటే చాలు, ఆ క్వశ్చన్ ఎలా అడిగినా మనం క్లియర్ చేసేయచ్చు. సో యా అలా. యా, పార్ట్ వన్, యా, యాజ్ వర్షిత షేడ్ దట్ కి అదే. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటాయి కదా. సపోజ్ పార్ట్ వన్ కష్టంగా వచ్చింది అనుకో, మర్చిపోండి దాని గురించి, అంతే, దాని గురించి మర్చిపోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ పేపర్ దబ్బా మనం అబ్బా, దెబ్బకి మనం అబ్బా, అంటే దబ్బా అబ్బా, అలా అడ్డా చేస్తున్నమాట. ఏంటంటే ఆ దెబ్బకి మన అబ్బా అనకూడదు ఇంకా, ఎందుకంటే మర్చిపో అంతే. ఎందుకంటే నువ్వు గనుక పట్టించుకున్నావో పార్ట్ టూ ఇంకోటి ఉంది కదా, అది ఈజీ అవుతుంది అనమాట. కానీ ఆ దెబ్బకి నువ్వు అబ్బా అనేస్తావు, ఏం రావు. అందుకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్తాను, నేను పెద్ద మెసేజ్ రాస్తాను అనమాట. ఏంటంటే ఈ మాట్లాడుకోండి, మాట్లాడవద్దు మధ్యలో, ఎందుకంటే నీకు అదే మైండ్ వస్తుంది. అరే నేను ఇది పెట్టాను, అది పెట్టాను, లాంటి వద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి చెప్తాను. సో సో వాట్ ఎల్స్, ఇంకేమైనా మీరు చెప్తారా? సో ఓకే, ఆ కోచింగ్ సెంటర్స్ మనం ఎట్లా పెట్టుకున్నాం? కోచింగ్ సెంటర్ అంటే కోచింగ్ ప్లాట్ఫామ్. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెష్ ని, ఐ వాంట్ టు జాయిన్ ఎనీ కోచింగ్ ప్లాట్ఫామ్. సో నేను ఎట్లా చూస్ చేసుకోవాలి అది, విచ్ వన్ ఈస్ బెస్ట్ వన్ అని? సో చాలా మంది ఏమన్నా అంటే చూడు, ఆ పెద్ద మనీ, ఓకేనా, పెద్ద మనీ, పెద్ద మార్క్స్, ఓకేనా. సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో ఇన్స్టిట్యూట్ లో 90K ఉంది, నేను వెళ్ళిపోతా కాబట్టి నేను కడతాను. ఆ ఓకే, ఐ విల్ గెట్ 200. సో ఇదేమైనా రోల్ ప్లే చేస్తుందా ఏమైనా? లేదు లేదు. ఎంత పెట్టినాము అనే దానికి మార్క్స్ అంతే. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కానీ ఏ సోర్స్ తీసుకున్నా మనము ఖచ్చితంగా ఎలా చదువుకోవాలి, మనం కీ తెలుసుకోవాలన్నమాట. ఎట్లా చదివితే మ్మ్. మనము పాస్ అవ్వగలము, ఏ విధంగా, ఏ సోర్స్ అయినా కానీ సోర్స్ ఉంటది, వాళ్ళు వీడియోస్ చెప్తారు, మనం వీడియోస్ చేస్తాము, వాళ్ళు వీడియోస్ చెప్తారు, మనము జస్ట్ వాళ్ళ వీడియోస్ వినేసి జస్ట్ ఎగ్జామ్ రాసేసినాం అని కాదు. ఖచ్చితంగా దాన్ని రిపీట్ చేయాలా ఎప్పటికప్పుడు మనము. లైక్ ఇప్పుడు ఈరోజు పాతో అయిపోయింది క్లాస్, పాతో అయిపోయిన వెంటనే మనము ఆ రివిజన్ చెయ్యాలా. రివిజన్ చేస్తేనే మనకి ఏదైనా. మ్మ్. ఈ దుర్గా. ప్లాట్ఫామ్స్ అనేవి మనకి మ్మ్. ప్లాట్ఫామ్స్ అనేవి మనం చూస్ చేసుకోండి. లైక్ ఇప్పుడు కొంతమంది ఆఫ్లైన్ చూస్ చేసుకుంటారు. లైక్ చాలా సోర్స్లు ఉన్నాయి అనమాట. కొంతమంది మ్యారో లైక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లోనే తీసుకొని 1 year తీసుకొని ఓకే ఇట్లా తీసేసుకున్న తర్వాత ఓకే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్న అట్లా కూడా చేసుకుంటారు. కానీ వాళ్ళ లైక్ కూర్చోవాలన్నమాట. ఒక ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 16 hours ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్ ముందర ఆ వీడియోస్ ముందర కూర్చోవాలా. అలా కొంతమంది ఇంట్లో అయినా చదువుకుంటారు, కొంతమంది అట్లా, కొంతమంది ఆఫ్లైన్ వెళ్తారు. వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి వాళ్ళ సోర్స్ తీసుకోవాలన్నమాట. మీరు మాట్లాడండి, వస్తున్నా ఒక నిమిషం, మీరు మాట్లాడుతున్నాను.
ఈ ప్రిపరేషన్ లో కూడా ఇంకా చాలా మిస్టేక్స్ చేసాము. సో కొన్ని నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఒక ఏదైనా క్విజ్ రాస్తున్నాం, ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఇలా ఉంటుంది కదా. ఒక్కొక్క క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ టైమింగ్ కి ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అలా ఇస్తారు. సో రాసేస్తాం, క్విజ్ అంతా అయిపోయింది, ఒక 50 మార్క్స్ క్విజ్ అనుకో. సో ఒక 30 వచ్చాయి. నెక్స్ట్ ఇంకా పక్కకి వెళ్ళిపోతాం. కానీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అందులో మిస్టేక్స్ అయినాయి. క్విజ్ అయిపోయాక మళ్ళీ ఒక 20 క్వశ్చన్స్ మిస్టేక్స్ అయితే, ఆ 20 క్వశ్చన్స్ టాపిక్స్ అనేది ఒకసారి చూసుకుంటే అది చాలా బెస్ట్. ఇంకొకసారి ఇట్లా స్టిక్ నోట్స్ రాసుకుంటాము. ఫస్ట్ లో రాసుకునేసి లాస్ట్ వరకు నేను ఎప్పుడు చదివింది లేదు, ఎప్పుడో ఒకసారి చూస్తాను. కానీ ఇలా కూడా చేయకుండా రాసుకున్నారు. కాకపోతే ఎవ్రీడే మార్నింగ్ నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు, ఇంకా నైట్ బెడ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే అప్పుడు చాలా ఇంపార్టెంట్ అది కూడా. సో గైస్ మళ్ళీ ఆల్ ది అలానే బెస్ట్. మేము సో మీకేందంటే వెల్కమ్ టు న్యూ వరల్డ్. సో మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎందుకు పాస్ అయ్యాను రా బాబు అనిపిస్తుంది. అంటే ఎందుకురా పాస్ అయ్యా అనిపిస్తుంది, ఆ లైఫే బాగుంది అనిపిస్తుంది. సో నేను నాకు అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు పాస్ అయిపోయిన తర్వాత మనం ఒక వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతాం. అక్కడ ఇప్పుడు మనం యూ హ్యావ్ టు డూ ఇంటర్న్షిప్. ఆంధ్రానేనా తెలంగాణ? ఆంధ్ర. 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 బా ఆంధ్ర. అయితే మనకేం కాదులే. సో మనకి 1 ఇయరే పడుతుంది ఇంటర్న్షిప్. సో ఏం కాదు. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్న్షిప్ లో మీకు కౌన్సిలింగ్ ఎట్లా అంటే, ఇట్స్ నాట్ మీకు విల్ గెట్ ద మెరిట్ లిస్ట్ విత్ ఇన్ ద 2 to 3 months లో మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్ కి. సో మొత్తం మీ మార్క్స్ వైజ్ గా మీకు ర్యాంక్ ఉంటుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు చూస్ మీ ముగ్గురులో ఏంటంటే మీ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది. ఓకేనా, దాంట్లో వేకెన్సీ ఉంది. సో మీ ముగ్గురు పెట్టారు. ఓకేనా, దాంట్లో వేకెన్సీ ఓన్లీ 10 ఉంది. కానీ ఆ కాలేజ్ ని చూస్ చేసుకుంది 20 మంది. ఆ 20 మంది కదా, వాళ్ళు ఎట్లా వేస్తారంటే ఆ 20 మందిలో ఏం చేస్తారంటే మార్క్స్ బట్టి మీకు ఇస్తారు అనమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ లిస్ట్ లో ఇది ఎక్కువ ఇస్తారు. కొంతమంది కానీ సపోజ్ 183 నాకు 183 నాకు ఉందనుకో, దే విల్ సీ ద ఐపీ మార్క్స్, ఇంటర్ మార్క్స్. ఇఫ్ ద మార్క్స్ ఆర్ టాలీ, దెన్ ఐపీ మార్క్స్ చూస్తారు అనమాట. సో అలా ఉంటుంది అనమాట. ఓకే. సో ఏం కాదులే, డోంట్ వరీ, విల్ గెట్ ద గుడ్ గుడ్ కాలేజ్, డోంట్ అంటే వరీ. ఏ ఇంకా హాస్పిటల్ మనకి తీసుకున్నా ఒకేలా ఉంటుంది ఇంటర్న్షిప్ లో అంటావా? మనకి ఏంటంటే ఎట్లా ఉంటుందంటే, వద్దులే నేను చెప్పను, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఓకే, మీకు తెలిసిందే, మనకి ఆల్రెడీ తెలిసిందే మనం దబావులో మనం ఎట్లా చేసాం, మనకి ఎట్లా తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు. కొంతమంది అయితే కొడతారు కూడా. నేను ఇంకోటి షెడ్యూల్ కూడా చాలా టైట్ గా ఉంటుంది. సో వెల్కమ్ టు న్యూ వరల్డ్ అండ్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఎప్పుడైనా అడుగుతుండండి. ఐఎమ్ ఆల్వేస్ ఆల్వేస్ వెల్కమ్. ఓకే. సో ఇంకేమైనా మర్చిపోతున్నామా? థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా థ్యాంక్ యూ మర్చిపోతున్నా? అజయ్. ఆల్సో థ్యాంక్ యూ సో మీ మచ్. 150 పీడిఎఫ్ చాలా హెల్ప్ అయింది. మీకు థ్యాంక్స్ ఎస్ దానికి. థ్యాంక్ యూ. ఎస్ ఎస్. నేను కూడా జర్నీ చేసేటప్పుడు మీ 150 పీడిఎఫ్ చూసుకుంటా వెళ్ళాను. నేను సెంటర్ లో కూడా మీతో మాట్లాడినాను. మీరు నన్ను అడిగారు మన యా పీడిఎఫ్ యా లో యా నుంచి ఏమన్నా చూసాను. వచ్చాయా అమ్మో, అని. ఆ రోజు సో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి గైస్, నిజం చెప్తున్నాను. లైక్ యాక్చువల్గా పార్ట్ 1 బ్లియోమైసిన్ రాలేదు, కానీ పార్ట్ 2 వచ్చాయి. నేను చూసా తర్వాత. పార్ట్ 2 లో వచ్చాయి. బట్ ఫస్ట్ ఆప్థమాలజీలో ఫస్ట్ ఇమేజ్ వచ్చింది. నా ఇమేజ్ పెట్టిన ఫస్ట్ ఇమేజ్ ఏదో డయాలసిస్ అది అది వచ్చింది. ఎస్ ఇంకోటి అవును. ఇంకోటి హవా చెప్పాను. చెప్పాను, హవా చెప్పాను, హైట్ ఫర్ ఏజ్ అని ఆ మినిమం వచ్చింది. జీసీఎస్ వచ్చింది, సుమాటిప్టిన్ వచ్చింది. యా, మీరు అడిగారు నన్ను ఫస్ట్ పేపర్ లో మనకి వచ్చాయా లైక్ ట్యూబర్క్యులర్ మెనింజైటిస్ ఇవన్నీ వచ్చాయా అన్నాడు సిఎస్ఎఫ్. నెక్స్ట్ పేపర్ లో 2 క్వశ్చన్స్ డైరెక్ట్ వచ్చాయి. అదే చూసి తర్వాత బ్రెస్ట్ మొత్తం అనే వచ్చాయి అన్ని. అక్కడ దాంట్లోకి మూడు మూడు ఫిల్లైడ్ ఉన్నాయి కదా అవన్నీ. మిషనిస్ట్ క్యాన్సర్ మొత్తం పెట్టాం అనమాట. నెక్స్ట్ సర్జరీలో అన్ని హైపర్ట్రోఫిక్ పైలోరస్ అని ఉండేది. వచ్చింది. అవన్నీ దాంట్లో అవును. పెట్టి అసలు నాకు ఓకే డన్. సర్జరీ బయోకెమిస్ట్రీ అయితే బయోకెమిస్ట్రీ కాదు, ఓబిగేన్ అయితే మొత్తం అవే వచ్చాయి. సో ఫస్ట్ టైం ఇది ఇచ్చాను అనమాట. సో డూ నో వాట్ లైక్ ఆఫ్ ఎనీ ప్రమోషన్. సో దట్స్ వై ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. హోప్ మోస్ట్లీ చూద్దాం, మేబీ ఫ్యూచర్ లో అలా కొంచెం వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. నువ్వు నువ్వు సో నువ్వు యు మాత్రం ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. స్టూడెంట్స్ కి బాగా మంచి చేస్తున్నావు.
అని అసలు అనుకోలేదు, చేస్తానని నేను అనుకోలేదు అనమాట. చూద్దాం. సో బై గాడ్స్ కి చూద్దాం. చాలా ఓకే. హెల్ప్ చేస్తున్నారు మీరు, చాలా సో గ్రేట్. ఏమో నీకు ఏం చేస్తానంటే, మీరు కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నానండి. నేను ఓకే. మీకు చెప్పిన ఆల్రెడీ ఏం చేయాలో, బయోకెమిస్ట్రీ కొంచెం నాకు కొంచెం రాసి పెట్టండి మంచిగా, ఏమంటే హెల్ప్ చేస్తుంటే నాకు కూడా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. ఓకే. ఎస్. ఓకే ఓకే డన్. థ్యాంక్ యూ వెరీ డైలీ మచ్. క్విజెస్ అయితే ఖచ్చితంగా రాయండి అజయ్ బ్రో. దాంట్లో నేనైతే అదే చెప్తాను. ఆ డిస్కషన్ అప్పుడైతే ఏమైనా నేను మిస్టేక్స్ చేస్తే వెంటనే అజయ్ బ్రో మాత్రం ఖచ్చితంగా రెక్టిఫై చేసేవాడు. నేనైతే కొన్ని ముందు కరెక్ట్ చెప్పి తర్వాత రాంగ్ పెట్టేసేదాన్ని. అలా చాలా సార్లు నేను ఎగ్జామ్ లో కూడా నాకు బేసిక్ చాలా గా హెల్ప్ఫుల్ అయింది. మేము ముగ్గురమే కాంపిటీషన్ పెట్టుకుంటుండే ఎవరు ఫస్ట్ వస్తాము అని. తర్వాత అమ్మో. ఏడిపించుకుంటుండే ఫస్ట్ టాపర్ అది ఇదని. సో ఇది యాక్చువల్లీ అవును నేను మీ కాంపిటేటివ్ గా ముగ్గురు తెలుసా, చదవండి. లైక్ నాట్, నేను క్వశ్చన్ పెట్టంగానే ఆన్సర్లు, పెట్టంగానే ఆన్సర్లు, వామ్. నేను తెలుసా, చాలా మంది అడిగేవాళ్ళు తెలుసా, ఎవరబ్బా ఓ కొత్తగా ఆన్సర్ చేస్తున్నారు ఎవరన్నా, చాలా మంది అడిగేవాళ్ళు. అసలు నాకు మీ ఇద్దరు ఫేసే తెలియదు నాకు. మేమే అసలు మేమేమనుకున్నామంటే ఈ బ్రోకి మనం అంటే తెలుసు, సాయి ఫ్రెండ్స్ అంటే ఆ, తెలియనట్లున్నారేమో వే అని చెప్పాను. కానీ ఫైనల్ గా తెలీదు. ఫైనల్లీ వి డిజర్వ్ టు పాస్ అయ్యాం. పాస్ అవడం ముఖ్యం, కానీ అవన్నీ ఎందుకు అంతే ఇవన్నీ. ఓకే డన్ డన్. ఓకే డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో థ్యాంక్ నేను యూ. ఈ వీడియో అప్లోడ్ థ్యాంక్ చేస్తాను యూ సో ఒక మచ్. ఒక హాఫ్ అన్ అవర్లో. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మీ మీ స్కోరు, ఓకేనా, మీ స్కోరు అండ్ మీ మీ నేమ్స్, ఫుల్ నేమ్స్ పెట్టండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.